మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్ మున్సిపాలిటీ తర్వాత రెండవ మున్సిపాలిటీగా ఏర్పడ్డది మన నారాయణపేట. ఎక్కడ మున్సిపాలిటీ లేని నాడు నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీ హైదరాబాద్ తర్వాత. ఆ తర్వాతనే రాష్ట్రంలో చాలా ఏర్పడ్డాయి. అందుకే రాజేందర్ రెడ్డి గారు బాగా హుషారున్నాడు. ఇంతకుముందు జిల్లా చేస్తే దాల్సారిగా ఏం అడగా అన్నాడు. జిల్లా అయిపోయింది, మెడికల్ కాలేజ్ అయిపోయింది, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చుకున్నాడు, ఇంకా కొన్ని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను మందిలో నిలబెట్టి ఇంకా ఇవన్నీ కావాలి, చేస్తావా సస్తావా ప్రజల ముందర చెప్పాలని మళ్ళీ డిమాండ్ పెట్టిండు. అంటే ఇక దొడ్లకు వచ్చిన గోదా పెండ పెట్టకుండా ఆడిపోతుంది. బాగా ఉపాయం ఉన్న వ్యక్తి, హుషారైన వ్యక్తి. ఎవడన్నా ఓని కానీ నా కాన్స్టిట్యూన్సీ మాత్రం బాగుండాలని మనసు నిండా కోరుకునే వ్యక్తి. మీ అందరిని నేను కోరేది ఒకటే, నారాయణపేట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో తిరిగే టైంలో కూడా నేను చాలాసార్లు వచ్చిన. ఇక్కడ సభలు కూడా పెట్టినాం, ఉపన్యాసాలు కూడా చెప్పినాం. అప్పుడు చైతన్య స్థాయి కొద్దిగా తక్కువ ఉండే. ఆ రోజు చూస్తే ఎక్కడ చూసినా భూములన్నీ ఎడారికి కనపడతా ఉండే. ఎక్కడ పంటలు పండాయి, పండితే వాన పడితే దేవుని దయ ఒక పంట పండినట్టు. మొత్తం నారాయణపేట నుంచి బొంబాయికి బస్సులు మనమందరం కూడా చూసినాం. వలసల పాలైనాం, కరువుల పాలైనాం. అట్లా చాలా బాధలు వచ్చినాయి. వాల్మీకి బోయాన ఒక కులం ఉంటుంది మనకు. వాళ్ళను ముంచిందేవలు. మీరు అన్ని చరిత్రలు గమనించాలి దయచేసి. అసలు పాలమూరు జిల్లా ఒకప్పుడు చాలా విద్వత్తు ఉన్నటువంటి గద్వాల, వనపర్తి సంస్థానాలతోని గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లా మొత్తం సర్వనాశనం చేయబడ్డది. కాంగ్రెస్ నాయకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నేను చెప్తున్నది, ఎవరి మీద ఆరోపణ కాదు. ఉన్న తెలంగాణ ఉండే, బ్రహ్మాండంగా ఉండే, దాన్ని తీసి తెలంగాణ ప్రజలు వద్దంటుంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆనాడు విద్యార్థులు తిరగబడితే హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర ఒక 7గురిని కాల్చి పాడేసినారు. జబర్దస్తిగా ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి మొదలైనవి మన కష్టాలు. తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే మన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేయండి దయచేసి. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళ జాడ లేకుండే, వలసలు, కరువులు, చాలా భయంకరమైన పేదరికం, భయంకరమైన పరిస్థితి. కొత్త కుండలో ఈగజు వచ్చినట్టు కొత్త సంసారం. ఒక 3-4 నెలలు మా మెదళ్ళని కరగబెట్టి ఆర్థిక నిపుణులతోని జాగ్రత్తగా ఆలోచన చేసి ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం. మీకు ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ. అంతకుముందు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వాలు. 40 రూపాయలు కూడా ఇచ్చినవి చూసినాం, 70 రూపాయలు చూసినాం, చివరికి 200 రూపాయలు కూడా చూసినాం. నేను ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాను తెలంగాణ భవన్లో. నేను ఒక మాట అడిగిన, ఎందుకు ఇస్తామయ్యా ఈ పెన్షన్లో అని అడిగిన. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండినప్పుడు వాళ్ళంతా కూర్చొని రాస్తా ఉంటే నేను అడిగిన, అసలు ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగిన. నేను దానికి ఏదైనా పర్పస్ ఉందా, లేకపోతే తమాషాకి ఇస్తామా, లేకపోతే ఓట్ల కోసం ఇస్తామా, ఏంది అని అడిగిన. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను ఏం చెప్పినా అంటే, కొంతమంది విధి వంచితులు ఉంటారు. వాళ్ళ అదృష్టం బాగలేక, వాళ్ళ పెద్ద మనుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. కొంతమంది భర్తలకు స్త్రీలు చనిపోయి ఉండవచ్చు, ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు. కొంతమంది ఒంటరి మహిళలు ఉండవచ్చు. అట్లనే మంచిగా ఉన్న వ్యక్తి కూడా ఒక యాక్సిడెంట్ అయితే, ఒక కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధి వంచితులను ఆదుకునే బాధ్యత ఎవరిది? డెఫినెట్గా సమాజానిదే. సమాజానికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వానిదే. కాబట్టి అట్లా కాదు, ఒక పద్ధతి ఉండాలంటే ఏం కోరుతున్నారు సార్ మీరు అని అడిగిన వాళ్ళు. నేను చెప్పిన ఇట్లా ఎవరైతే విధి వంచితులై బాధితులై ఉన్నారో వాళ్ళు 2 పూటలు కనీసం పప్పో పులుసో తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేట్టు కావాలి అని చెప్తే అన్ని లెక్కలు తీసినారు. చింతపండు ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదల కోసమే ఇంత కొసరన్నావా,